Hi friends, this is Ramna. Welcome back to my channel. ఈ మొబైల్ Redmi Note 10. నేను కొన్నప్పుడు ఈ మొబైల్ మనకి 4GB 64GB అంటే మనకి 12,000 కి ఈ మొబైల్ లభించింది. ప్రస్తుతానికైతే ఈ మొబైల్ మనకి 4GB 64GB అంటే 14,000 పెట్టారు. అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. మొన్న మనకి Redmi 10 Prime అనే మొబైల్ లాంచ్ చేశారు. ఆ మొబైల్ మనకి 4GB 64GB అంటే మనకి 12,499 కి వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ కొనాలా లేదా Redmi 10 Prime కొనాలా? ఏ మొబైల్ కొనాలి దాని గురించి మొత్తం వివరంగా మీతో మాట్లాడతాను. ఏ పరంగా ఏది బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే పరంగా ఏది బాగుంది, కెమెరా పరంగా ఏది బాగుంది, ఏంటి ప్రతిదీ వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్కస్ చేద్దాం ఈ మొబైల్ గురించి, అసలు ఏ మొబైల్ కొనాలి ఏంటి అనేది. సో స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన టాపిక్లోకి వస్తే కనుక ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సేమ్ టు సేమ్ మనకి ఈక్వల్, రెండు మనకి ఒకేలా కనిపిస్తాయి. మీకు ఎటువంటి తేడా కనిపించదు, సేమ్ టు సేమ్ మనకి ఒకేలాగా ఉంటుంది. అండ్ మనకి ఫినిషింగ్ టచ్ కానీ, బ్యాక్ కెమెరా బంప్స్ కానీ, ఫినిషింగ్ టచ్ కానీ మొత్తం ఒకలాగే ఉంటుంది. సో నో ప్రాబ్లం, రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది రెండు మొబైల్స్ కూడా. కానీ ఏంటి డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి Redmi Note 10 అనే మొబైల్ 178 గ్రామ్స్ ఉంటుంది. 10 Prime మనకు వచ్చేసరికి 192 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ మనకి IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ తో మనకి ఈ మొబైల్ వస్తుంది. Redmi Note 10 అనే మొబైల్ కొంచెం మీకు చాలా లైట్ వెయిట్ గా అనిపించాలి, చాలా బాగుంది, డిజైన్ క్వాలిటీ అన్న బాగుండాలి అనుకుంటే కనుక మీకు ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. డిజైన్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ విధంగా మనకి ఈ మొబైల్ అండ్ ఆ మొబైల్ చాలా బాగుంటుంది. కానీ వెయిట్లెస్ అయితే కనుక మనకి ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. క్యారీ చేయడానికి కానీ, ఫ్రంట్ పాకెట్లో పెడదామన్నా సరే అంత మనకి వెయిట్ అనిపించదు, చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక డిస్ప్లే వైజ్ అయితే కనుక పక్కగా విన్ వచ్చేసరికి Redmi Note 10 అనే మొబైల్. ఎందుకంటే ఇది మనకి 6.43 ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ డిస్ప్లేతో వస్తుంది. 10802400 తో మనకి వస్తుంది ఈ మొబైల్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి Redmi 10 Prime వచ్చేసరికి 6.53 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్ తో వస్తుంది. అండ్ 90 Hz రిఫ్రెష్ తో వస్తుంది. పిక్సెల్ పర్ నుంచి 1080x2400 తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే కనుక పక్కగా మనకి Redmi Note 10 అనే మొబైల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు వీడియో క్వాలిటీ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, మీకు ఏ వీడియో చూద్దామన్నా సరే మీకు 10 Primeతో పోల్చుకుంటే కనుక ఈ మొబైల్ మాత్రం చాలా బెస్ట్గా ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక పక్కగా విని మనకి Redmi Note 10 అనే మొబైల్. ఇంకా ఎక్కడ తేడా అంటే మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి కొంచెం 6.43 ఉంటుంది అండ్ మనకి 6.53 ఉంటుంది Redmi 10 Prime. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక చిప్సెట్ గురించి మాట్లాడితే, సో మనకి Redmi Note 10 అనేది మనకి స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న 678 ప్రాసెసర్ తో వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ తో వస్తుంది. జీపీ వచ్చేసరికి Adreno 612 ఉంటుంది. Redmi 10 Prime వచ్చేసరికి MediaTek నుంచి వస్తున్న Helio G88 ప్రాసెసర్ తో వస్తుంది. 12 nm ప్రాసెసర్, ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. జీపీ వచ్చేసరికి Mali G52 ఉంటుంది. సో ప్రాసెసర్ పరంగా ఏది బెటర్ అనుకుంటే మీకు కొంచెం బెటర్ అనిపిస్తుంది మనకి Redmi Note 10 అనే మొబైల్. స్నాప్డ్రాగన్ నుంచి వస్తుంది కాబట్టి అది ది బెస్ట్ మొబైలే. కానీ మనకి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి, అది మీకు తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికైతే కనుక గేమ్స్ బాగా రన్ చేస్తుంది. నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకు చాలా స్మూత్గా అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇందులో వచ్చేసరికి గేమ్ ఆడదామన్నా సరే ఇంకా మనకి బ్రైట్గా కనిపిస్తుంది. మీకు ఏదైనా గేమ్ ఆడే కొద్దీ ఐపీఎస్ ప్యానల్ అయితే కనుక కొంచెం మనకి న్యాచురల్గా చూపిస్తుంది, కొంచెంలో మనకి వివిడిగా చూపిస్తుంది అనమాట. సో మనకి గేమింగ్ అన్నప్పుడు నాకు ఎటువంటి ఇష్యూ ఏం రాలేదు. ఒక దగ్గర ఇష్యూ వచ్చింది, అదేంటి మీకు ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ చెప్తాను అనమాట. ప్రస్తుతానికైతే నాకు ప్రాసెసర్ పరంగా నాకు ఎక్కడ నాకు ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమి అనిపించలేదు. సేమ్ మనకి G88 ప్రాసెసర్ కూడా సేమ్ అంతే. మనకి మల్టీటాస్కింగ్ కానీ, హెవీ చేయలేక అంతగా రన్ చేయలేదు. ఒక యావరేజ్గా మనకి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కానీ సో మీకు డైలీ యూజర్స్ అయితే కనుక పెద్ద మీకు నోటీస్ చేయరు. కానీ మీరు హెవీ గేమ్స్ ఆడదామన్నా, ఎక్కువ మల్టీటాస్కింగ్ చేద్దామన్నా ఇక్కడ మీకు కొంచెం మీకు ల్యాగ్స్ అనిపిస్తుంది G88 ప్రాసెసర్. సో బెటర్ మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే రెండు సేమ్ టు సేమ్ మనకి 4GB 64GB అంటే 6GB అంటే స్టోరేజ్తో వస్తుంది. దీనికి స్లాట్ వేసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం, రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే ఈ మొబైల్లో మనకి Redmi Note 10 లో మనకి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 5 MP అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సార్ 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 frames లో. Redmi 10 Prime వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. సేమ్ టు సేమ్ మనకి 50 MP అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్,
కానీ ఈ మొబైల్లో మనకి 4K రికార్డింగ్ ఉండదు, అది మాత్రం గమనించండి. అలాగే మనకి 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక మీకు రెండు పర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉంటాయి. మీకు ఇక్కడ తక్కువగా ఉంది ఇది ఎక్కువగా ఉంది అనేది కానీ సేమ్ టు సేమ్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో కొంచెం మనకి ఒక 2% మాత్రమే మనకి రెడ్మీ 10 ప్రైమ్లో కొంచెం బెటర్గా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో సేమ్ టు సేమ్ మనకి ఈక్వల్గా ఉంటాయి. కానీ 4K రికార్డింగ్ లేదు కాబట్టి ఇది చాలా కాను మనకి రెడ్మీ 10 ప్రైమ్ అనే మొబైల్కి. అది మాత్రం ఇది చూడాల్సింది. ఇంకా నాకు ఈ మొబైల్ అనిపించిందంటే కొంచెం కాను అనిపించిందంటే కెమెరా దగ్గర నాకు కొంచెం కాను అనిపించింది. మీరు ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేద్దామన్నా సరే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా నుంచి కానీ వీడియో రికార్డ్ చేద్దామన్నా సరే, లేదంటే కనుక కెమెరా ఎక్కువ ఫొటోస్ తీస్తున్నప్పుడు కొంచెం మనకి వెనకాల కొంచెం వామ్ వస్తుంది. సో వామ్ వచ్చినప్పుడు నేను చూశాను. సో కొంచెం వామ్ పెరుగుతుంది. మనకి పోచ్ ఉంటే పర్లేదు కానీ పోచ్ లేకపోతే కనుక మీకు కొంచెం వామ్ అనిపిస్తుంది, కొంచెం మండినట్టు అనిపిస్తుంది అనమాట. అది ఒకసారి మీరు చూస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ ఇదేనే కాదు, నేను నిన్న మొన్న అనుకుంటా వివో X60 Pro అనే మొబైల్ కూడా వాడాను. ఆ మొబైల్ కూడా నేను కెమెరాస్తో చాలా ఫొటోస్ దిగాను. మా ఫ్రెండ్ కొన్నాడు మొన్న లేటెస్ట్గా. సో ఆ మొబైల్ మనకి 55,000 ఎంతో ఉంది. సో కొన్నాడు. అది నాకు ఒక 2 రోజులు వాడడానికి ఇచ్చాడు. దాంతోపాటు మా ఇద్దరు కెమెరా ఎక్కువ ఫోటోలు దిగేవన్నమాట. దిగినప్పుడు నాకు అది కూడా నాకు కొంచెం వామ్ అనిపించింది. వెనక నుంచి బ్యాక్ సైడ్ ఎక్కువసేపు తీస్తున్నా ఫోటోస్ తీస్తున్నప్పుడు కానీ వీడియో తీస్తున్నా కొంచెం వామ్ అనిపించింది ఆ మొబైల్లో కూడా. సో బగ్స్ ద్వారా వీడియోస్లో మనకి అప్డేట్ ద్వారా ఇస్తే బాగుండు. సో ఎనివే మనకి కెమెరా అయితే కనుక కొంచెం వామ్గా ఉంది. ఇది ఒకసారి మెయిన్ అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమ్ విషయం వస్తే కనుక ఇక్కడ చాలా మార్పు ఉంది. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి రెడ్మీ నోట్ 10లో వచ్చేసరికి 30 మెగాపిక్సెల్తో వస్తుంది, అప్రోచ్ 2.5తో వస్తుంది. అలాగే 10 ప్రైమ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వస్తుంది, అప్రోచ్ 2.0తో వస్తుంది. రెండు మనకి 1080 30 రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ కెమెరా క్వాలిటీ ఏది బాగుంది అంటే కనుక మీకు రెండు ఎక్కువగా ఉంటాయి. సో నాకు ఇది పెద్ద అనిపించలేదు. 30 మెగాపిక్సెల్ తీసిన ఫోటో కానీ సో జూమ్ చేసే కొద్దీ పిక్సెల్ చాలా దారుణంగా విడిపోతున్నాయి. ఇందులో కూడా 8 మెగాపిక్సెల్ రియల్మీ మొబైల్స్ కూడా వాడాను నేను, అది కొంచెం బెటర్గా అనిపించింది. కానీ సో 30 మెగాపిక్సెల్ ఇచ్చారనే మాటే కానీ నాకైతే అంత ఫిక్స్ అంటే ఏదైనా ఫోటో తీస్తున్నప్పుడు జూమ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే పిక్సెల్ విడిపోతున్నాయి, అలికినట్టుగా అనిపిస్తుంది నాకు. 30 మెగాపిక్సెల్ అనేది పర్వాలేదు. సో ఇంకా ఇదే ఎలా ఉందంటే 8 మెగాపిక్సెల్ ఇంకా దారుణంగా ఉంటుంది. కానీ ఎనివే మనకి 30 మెగాపిక్సెల్ కాబట్టి కొంచెం బెటర్గా ఉంది ఫ్రంట్ కెమ్ విషయంలో అయితే. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే రెడ్మీ నోట్ 10 వచ్చరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 33 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ 10 ప్రైమ్ వచ్చరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 8 వాట్ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రివర్స్ ఛార్జ్ మనకి 9 వాట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చరికి 22.5 వాట్స్ మనకి ఇస్తున్నారనమాట. ఎనివే మనకి బ్యాటరీ విషయం ఏది బాగుంది అనుకుంటే మీకు రెండు ఎక్కువగా ఉంటే మీకు 1000 ఎక్స్ట్రా ఉందని చెప్పి మహా అయితే ఎక్కువ ఏం రాదు. ఒక 1 అవర్ ఎక్స్ట్రా వస్తుంది తప్ప కానీ అంత మీకు పర్ఫెక్ట్గా 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ ఎక్కువ ఏం రాదు. రెండు ఎక్కువగా మనకి పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఎందుకంటే మనకి ప్రాసెసర్ బట్టి ఉంటుందన్నమాట. బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందా లేదా అని మనకి ప్రాసెసర్ డిసైడ్ అవుతుంది. ప్రాసెసర్ బాగోకపోతే మీరు 7000 mAh బ్యాటరీ ఇచ్చినా 10,000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే డ్రైన్ అయిపోతుంటుంది. అదే మీకు ప్రాసెసర్ ది బెస్ట్ ప్రాసెసర్ అనుకోండి, మీకు 4000 mAh బ్యాటరీ అయినా సరే బాగా మనకు పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాటరీ విషయంలో. సో అది ప్రాసెసర్ బట్టి ఉంటుందన్నమాట. ఇంకా ఛార్జర్ కెపాసిటీ వైజ్ అయితే కనుక ఇక్కడ మాత్రం రెడ్మీ నోట్ 10 మొబైల్ చాలా బెటర్గా ఉంది. 33 వాట్ ఛార్జర్ అంటే మనకి బెటర్ అనమాట. ఆ మొబైల్ 6000 mAh బ్యాటరీ ఇచ్చారనే మాటే కానీ 8 వాట్స్ మనకి ఛార్జ్ చేస్తే కనుక ఎలా లేదని 2.5-3 అవర్స్ ఈజీగా పడుతుంది ఛార్జ్ అయ్యేసరికి. చాలా టైం తీసుకుంటుంది అనమాట. అక్కడ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది రెడ్మీ 10 ప్రైమ్ అనే మొబైల్. ఇక నెక్స్ట్ రెండింటిలో మనకి రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, విత్ స్టీరియో స్పీకర్స్తో ఉంటాయి, 3FM జాక్ ఉంటుంది. స్కిప్ మనకి సెన్సార్ పరంగా స్కిప్ చేయలేదు, రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రైస్ గురించి మాట్లాడితే రెడ్మీ నోట్ 10 వచ్చరికి ప్రస్తుతం ఉన్న ప్రైస్ చూస్తే 4GB 64GB ఇంటర్నల్ మనకి 13,399 పెట్టారు. నెక్స్ట్ రెడ్మీ 10 ప్రైమ్ వచ్చరికి 4GB 64GB ఇంటర్నల్ మనకి 12,499 పెట్టారు. ఆ 6GB 128GB స్టోరేజ్ మనకి 14,499 పెట్టారు. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే రెండింటికి మధ్య తేడా ఏంటి మీకు డిస్ప్లే వేస్తున్నాం ఒకసారి చూడండి. డిస్ప్లే వైజ్ ఏది బాగుందంటే పక్కగా రెడ్మీ నోట్ 10 అనే మొబైల్ చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ పరంగా ఏది బాగుంది అంటే రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయి. 678తో వస్తుంది, G88తో వస్తుంది. కానీ 4K రికార్డింగ్ ఇవ్వలేదు మనకి రెడ్మీ 10 ప్రైమ్లో వచ్చేసరికి. ఇందులో 4K రికార్డింగ్ ఇచ్చారు. సో మీరే చూడండి ప్రాసెసర్ ఎంత బెటర్గా ఉందో స్నాప్డ్రాగన్ అనేది. ఇంకా ఫ్రంట్ కే మనకి రెడ్మీ నోట్ 10లో 30 మెగాపిక్సెల్ ఇచ్చారు, రెడ్మీ 10 ప్రైమ్ 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, 33 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేశారు. రెడ్మీ 10 ప్రైమ్లో 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, 8 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. రివర్స్ ఛార్జ్ మనకి 9 వాట్స్ ఇచ్చారు. ఇంకా ప్రైస్ విషయం అయితే కనుక 14,000 ఉంది. అలాగే రెడ్మీ 10 ప్రైమ్ వచ్చరికి 12,499 ఉంది. సో రెండు మొబైల్స్కి మధ్య తేడా 1,500 ఉంది. ఈ 1,500లో ఏ మొబైల్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సో మీ దగ్గర పర్ఫెక్ట్ 12,500 ఉందంటే రెడ్మీ 10 ప్రైమ్ తీసుకోండి.
లేదు ఇంకో కొంత అమౌంట్ వేసుకోగలను అనుకుంటే రెడ్మీ నోట్ 10 తీసుకోండి, లేదా రియల్మీ 8 మొబైల్ అని తీసుకోండి, బెటర్గా ఉంటుంది. నాకు ఈ 2 మొబైల్స్ నాకు అంత అమౌంట్ లేదు అంటే దానికంటే తక్కువ మీకు పోకో M3 మొబైల్ తీసుకోండి, ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. పక్క మనకి ఈ మధ్య లాంచ్ చేశారు కాబట్టి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఆ మొబైల్. మీ 10 ప్రైమ్ మొబైల్ మీకు ఇది ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్, మనకి ఆన్లైన్ టార్గెట్ అనమాట. సో మీకు ఎలాగైనా ఆ మొబైల్ అమ్మేస్తారు, 98 జీబీతో వస్తుంది కాబట్టి మీకు కెమెరా సేమ్ ఒకలాగా ఉంటే 2 పక్కన పెడితే కనుక మీరు మొబైల్ ఆన్ చేసి చూడకపోతే కనుక 2 ఒకలాగా అని చెప్పి కొంటారు. సో అది చూద్దాం, అది ఎక్కువ ఎవరికంటే మొబైల్ గురించి కొంత నాలెడ్జ్ ఉంది అన్నోళ్ళకైతే కనుక చాలా బెటర్, మీకు తెలుస్తుంది అనమాట. సో డిస్ప్లే తేడా ఉంది అని చెప్పి, లేదంటే కనుక సేమ్ టు సేమ్ మనకి 2 ఈక్వల్గా ఉంటే 2 పక్కన పెడితే కనుక కాబట్టి సో చూపించి అమ్మేస్తూ ఉంటారు. ఓకే గైస్, మీకు అర్థమైందిగా, క్లారిటీగా మీకు చెప్పినట్టున్నాను. మీకు ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా సో ఆస్క్ అని చెప్పి నేను ఎవ్రీ సండే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను. మీకు సండే వీడియో రూపంలో వస్తుంది, మండే మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడతాను. దాని కింద ఎనీ డౌట్ ఉంటే కింద కామెంట్లు అడగండి, నేను ఖచ్చితంగా సండే మీ రూపంలో ఈ సమాధానం రూపంలో మీకు ఆన్సర్ పక్కాగా ఇస్తాను. ఓకేనా? ఇంక ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.